మరి మంచి సమయానికి మనం వచ్చాం. ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని వినాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని మాట. దేవుని మాట బ్రతికించేది, బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలిగజేసేది. కనుక అటువంటి దేవుని మాట కోసం మనము సిద్ధపడదాం. ఎవరు అటు తిరగొద్దు, ఎవరు లేవద్దు. పిల్లల విషయంలో పెద్దవారు మీరు మీ యొక్క కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి వాక్యానికి అభ్యంతరం కలుగుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. యోహాను సువార్త చదివినప్పుడు మౌనంలో చదవాలి, లేదంటే వినపడదు కదా. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరిని నిలుచుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు ప్రేమ గల ప్రభువా, ఈ సమయంలో ఇదిగో నాయనా ఈ పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొంత మాటలను ధ్యానించాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోను మాతోను తెలుసున్న అందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిజం పొందిన తర్వాత యోహాను భక్తుడు యేసును చూపిస్తున్నాడు. యోహాను మారుమనసు నిమిత్తమై అనేకులకు బాప్తిసిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి అని సువార్త అంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి, పుణ్యలోకం వెళ్ళాలని మతం ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా, వర్గం ఏదైనా అందరికీ ఆశలే. కానీ అక్కడికి వెళ్తాను ఒకే ఒక మార్గం, ఒకే ఒక పని చేయాలి. ఏంటి తెలుసా? మారు మనసు పొందాలి. ఏం పొందాలండి అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఏమండి తండాలకు వచ్చి బాప్తిజం పొందుతూ ఆయన శిష్యులుగా చేర్చబడ్డారు. అయితే యోహాను తన దగ్గర శిష్యులు చూసి, ఇద్దరు శిష్యులు చూసి నడుచుకుంటూ వెళుతున్నాడు. యేసయ్య నడుచుతున్నట్టు యేసును చూపిస్తూ ఏమంటున్నాడంటే, అక్కడ లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వైపు చూపిస్తూ ఉన్నాడు యోహాను తన శిష్యులకు. అంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా మరి తన పాపము నుండి విముక్తి పొందితే తప్ప దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. మనుషుడు స్వతహాగా నీతి కార్యాలు చేసి, నీతి క్రియలు చేసి, మంచి పనులు చేసి, మంచి కార్యక్రమాలు చేసి నీతిమంతులుగా కాలేడు. సుశక్తిగా తన పాపం నుండి విడుదల పొందుకోలేడు. ఎందుకు చేస్తుంటే మనందరం కూడా పాపలు కనుక దేవుడిని ఇంకా ప్రభు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆ లోకంలో వచ్చి ఆయన 30 సంవత్సరాల తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. యోహాను దగ్గర ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి మానవులందరి పాపములను భరించి శిలువలో ఆయన ఎక్కువైపోయాడు, యాగమైపోయాడు, బలైపోయాడు. అందుకోసం వచ్చాడు ఆయన లోకాన్ని. ఆయన చూపించి చెప్తున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు, ఓ కులానికి కాదు, ఓ మతానికి కాదు, ఓ దేశానికి కాదు. దేవుడు అనేవాడంటే పరిమితి ఉంటే పరిమితి కలిగిన వాడు దేవుడు. వాడు దేవుడికి పరిమితి ఉండదు. ఒక కులంతో పరిమితి మనుషులకు, ఒక దేశంతో పరిమితి మనుషులకు, ఒక వర్గంతో పరిమితి మనుషులకు. కానీ దేవుడి పరిమితి లేనివాడు అని దానికి నిదర్శనం మనం గమనిస్తే, ఇప్పుడు గాలి వస్తుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు, ప్రతి జాతి కాబట్టి పక్షులు కానీ ప్రతిదీ కూడా పీల్చుకుంటున్నాయి. దాని పరిమితి లేదు.
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పరిమితి లేదు. ఆ దేశానికి ఈ దేశానికి, ఆ వర్గానికి ఈ వర్గానికి. దేవుడు వర్షిస్తున్నాడు, పరిమితి లేదు. మంచుస్తున్నాడు, పరిమితి లేదు. ఎవడు ఎత్తు వేసినా కానీ మొలిపిస్తున్నాడు దేవుడు, పరిమితి లేదు. కాబట్టి దేవుడు అనేవాడు సర్వస్వానికి కూడా దేవుడి ఉండాలి, ముఖ్య ఉద్దేశమే ఉండాలి. ఏంటో తెలుసా? లోక పాపమంతా మోసుకుని పోయి దేవుడు గుర్రె పిల్ల. దేవుడు లోక మానవులందరి పాపాన్ని భరించడానికి, మోసుకుపోవడానికి ఆయన లోకానికి వచ్చిన గుర్రె పిల్ల. గొర్రె పిల్ల. ఈనాడు లోకంలో ఎందుకంటే గొర్రె పిల్లలు బలిస్తూ ఉంటారు కదా, ఎందుకంటే మా కుటుంబం పాపం పరిహారం పొందాలని అనేది బలిస్తూ ఉంటారు. కానీ ఆ గొర్రె పిల్ల కాదని కేవలం లోక పాపం మోసుకుని పోయి దేవుడు గొర్రె పిల్లగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవరు చూపిస్తున్నాడు? ఎవరిని అంటే నడుచుతున్న యేసు. యేసు చాలా మంది ఉన్నారు. యేసు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏమండి? బర్ర యేసు అయితే ఏ యేసును చూపిస్తున్నారంటే నడుచుతున్న యేసు. కొంతమంది పటాల్లో ఉన్న యేసును చూపిస్తారు, కొంతమంది చెక్కబడిన యేసును చూపిస్తూ ఉంటారు, కొంతమంది మృతుల్లో ఉన్న యేసును చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరంటే నడుస్తున్న యేసు, నడుస్తూ ఉన్నాడు, నడిపించే యేసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నడుస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన ఆ యేసును చూపిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యుడు యేసుని వెంబడిస్తే ఆయన వెనకాల వెళుతున్నారు. యేసు గమనించాడు, వెనకాల రావడం చూశాడు. ఎవరు ఎదుగుతున్నారు మీరు అంటే, రబ్బీ నువ్వు ఎక్కడ తాపడున్నావు అని వాళ్ళు అడిగినప్పుడు వచ్చి చూడండి అన్నాడు. కాబట్టి వారిద్దరు కూడా యేసుని వెంబడించి యేసుతో ఉన్నట్లుగా దేవుడి వాక్యం రాయబడుతుంది. ఆ తర్వాత కానించి వారు యేసుతోనే ఉండిపోయారు, యేసుతోనే నడుస్తూ మొదలు పెట్టారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుడు పెట్టారా, మనము కూడా ఏమండి యేసుతో నడిచి వారుగా ఉండాలని దేవుడి వాక్యం బట్టి ఈ రోజున నేను మీకు మనసు చేస్తూ ఉన్నాను. అవునండి, బయట పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే ఆలోపు దేవుడితో నడిచాడు, ఆ తర్వాత దేవుడితో వెళ్ళిపోయాడు ఆయన రాజ్యంలోకి. అలాగే పరిశుద్ధ గ్రంథాలను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడి చేత నడిపించబడేవారుగా, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా, దేవుడితో నడిచేవారుగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందులో భక్తులను పడుతున్న చాలా మంది దేవుడితో నడిచారండి. దేవుడితో నడిస్తే ఎలా ఉంటుంది, నడవకపోతే ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పాను కాబట్టి ముగింపులోకి వస్తాను. దేవుడితో నడిస్తే ఆ దేవుడితో నడిచే వ్యక్తి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 5:17లో ఏలియా మనలాంటి స్వభావం గల పురుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. ఆసక్తితో ప్రార్థన చేసినటువంటి ఏలియా ఆయన మనలాంటి స్వభావం కలివాడే. మనలాంటి స్వభావం అంటే ఏమంటే మన కష్టం వచ్చినప్పుడు మనం బాధపడతాం, ఏమంటే శ్రమ కలిగినప్పుడు ఏమంటే బాధపడతాం, ఏమంటే అనేక రకాలుగా ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏమండి ఆయన కూడా మనలాంటి స్వభావం, అలాంటి స్వభావం. కానీ ఆయనలో ఏముందంటే ఆసక్తి ఉంది. ఆసక్తితో ప్రార్థన చేశాడు, దేవుడు ఆమె అంటాడు. వర్షం ఆపేసాడంతే. వర్షం ఆపాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా మాత్రమే అక్కడ వెళ్ళి పిల్లలు చాలా మంది చేస్తున్నారు. వాళ్ళ పైకి కూర్చి అంటున్నారు, వాళ్ళకి ఏం వాడో చెరువు ఎక్కితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూడండి, చాలా మామూలుగా కాదు. అందుకే పిల్లలకి ఆటవాళ్ళు ఉండాలని చూసుకుంటూ ఉంటారు. అదే అలవాటు అయిపోతే లేకపోతే చేయి ఆడిపోతారు. కాబట్టి మీరు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మీరు ఆరాధన చేస్తారు, వాళ్ళు రోజు ఆరాధన చేస్తారు. సరే, మంచిది, దేవుడికి స్తోత్రం కలుగుతాక. అయితే ఇక్కడ కొద్దిగా కొన్ని విషయాలు నేను ముందు చదువుకుంటున్నాను. ఏలియా దేవుడితో నడుస్తూ ఉన్నాడు, దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏమన్నాడంటే ఇదిగో వర్షం రాకుండా ఆయన ఆశతో ప్రార్థన చేసి
వచ్చినప్పుడు వర్షం ఆగిపోయింది. అయితే నీ వెళ్ళి ఇదిగో ఫలానా వాగు దగ్గర దాగి ఉంది. చూడండి, ఆ రాజుల పల్లె గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 3 మాటలు రాయబడితే రాజు వచ్చి నిలబడి ఉన్నాను, జీవముతోడు నా మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచు పడదు, వర్షము కూడా పడదని. అది ఈ గమనించారండి, దేవుని పక్షంగా ప్రకటిస్తున్నాడు. మంచు పడదు, వర్షం పడదు అని దేవుని పక్షంగా ప్రకటించినప్పుడు వెంటనే దేవుడు దైవజనుడికి ప్రత్యక్షమై అంటున్నాడు. 3వ వచనంలో తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగా కెరేతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు త్రాగము, అతడికి నీకు ఆహారము తెచ్చుడు కాకోలను ఆజ్ఞాయిస్తాను. అంటే దేవుడు అంటున్నాడు, నీకు మరి ఇక్కడ వర్షం ఆగిపోయింది కాబట్టి మరి నీళ్ళు కొరకు కాబట్టి కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. నీకు ఆహారం కోసం కాకులకు ఆజ్ఞ ఇచ్చాను. ఏంటండి, కాకులకు ఆజ్ఞ ఇచ్చాను. కాకి చాలా శుభ్రాంతి అంటూ ఉంటారు, పిల్లల చేతిలో కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే నా సేవకుడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఆహారం పట్టుకెళ్ళాడు. ఏ రోజుకు ఆ రోజు ఉదయకాలము సాయంత్రం కూడా ఏమంటే ఆయనకు ఆహారం పట్టుకెళ్ళి కాకులు అన్న స్థలం విడిచిపెట్టేయండి. ఎంత అద్భుతం అండి. ఆ విధంగా దేవుడు పోషించాడు. కొంతకాలం అయిన తర్వాత వాగిపోయింది, కాకి ఆహారం పెద్ద మానేశాడు. అయినా కానీ అలాగా ఎదురు చూస్తున్నాడు. ప్రభు అన్నాడు, మరలా ఇక్కడ నుండి నువ్వు సారేపద్దని గడగలాలి, సారేపద్దని ఆ గ్రామానికి వెళ్ళు. ఎవడు అక్కడ నేను పోషించాలని ఒక ఎదవరాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఎదవరాలకు ఏం చేశాడు దేవుడు? ఆజ్ఞాపించాడు, నేను పోషించదు, నేను పోషించాలని ఆ ఎదవరాలకి సారేపద్దని ఆ గ్రామంలో నేను తెలియజేశాను, వెళ్ళు అంటాడు. అంటే అక్కడ నుండి ఇక్కడ ఉండమన్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ నుంచి ఎవడమన్నాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. అదంతా చెప్పడం మనకు తెలిసిన విషయం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి పొలం ఏర్పడుతుంది. ఒక మాట చెప్పాడు, పొలం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమెకి ఎంత పిండి ఉంది, ఎంత నూనె ఉంది. ఈ పిండికి ఈ నూనెకి సరిపాటుగా ఉంది. తనకోటి తన కొడుకోటి 2 అప్పాలు ఉంది. తర్వాత ఆహారం లేదు, కరువు వచ్చేసింది, వర్షం లేదు, పంటలు లేవు, ఆహారం లేదు, ఇంట్లో ఏ నిలవలో లేదు. అది తినేసిన తర్వాత దేవుడు మరి ఉచిత వచ్చారు తిప్పదలంటాడు. విశ్వాసంతో ఉంది. ఈ లోపల ఆమె కనిపించాడు. ఎవరి ఆమె అడుగుతున్నాడు, ముందు మంచి నీళ్ళు అడిగాడు. ఆమె దేవుడు తేగొట్టుకుంటా వెంటనే అడుగుతున్నాడు. ఒక అప్పటి పట్టుకొచ్చి నాకు పెట్టంటాడు. ఆవిడ ఉన్న విషయం చెప్పేసింది, అయ్యా ఉన్నది ఉంది, అది ఉదాహరణ అవుతుంది. కానీ చెరుపు కొంత వేసుకుని తినేసి చనిపోవాలంటే అంతకంటే ఆహారం లేదు మాకు, నువ్వు అప్పమాడుతున్నావు అంటే అని అంటాడు. అమ్మా, ఆకాశం నుంచి వర్షం పడే వరకు, మళ్ళీ ఆహారం చేతికి వచ్చే వరకు కూడా ఒక అప్పం తెచ్చి నాకు పెట్టు. ఆ బొడ్డులో ఉన్న పిండి అయిపోదు, ఆ బుడ్డులో ఉన్న నూనె అయిపోదు అన్నప్పుడు వెంటనే నమ్మింది. ఆమెకున్న దాంట్లో సగం ఈ కేసు ఇచ్చేసింది. తర్వాత సగం తను తన కొడుకు తిన్నారు. అలా చూపులోకి పిండి అంతే ఉంది, నూనె అంతే ఉంది. బుడ్డులో మరలా వేసుకున్నా ఎన్ని స్వార్లు వేసుకున్నా కానీ పిండి అంతే ఉంటుంది, అలాగే నూనె అంతే ఉంటుంది. ఒకసారి పెట్టిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాగుంది కదా, కుదిరే దాని జోలికి మంచిది, దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆ రీతిగా దేవుడు ఆయనను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత బాగా 18వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏమండి, ఆ 18వ అధ్యాయంలో ఒక సవాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఏమని సవాలు చేస్తూ ఉంటాడు అంటే ఏమండి, కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమండి మరి ఒక రకమైన యొక్క ఏమండి పరిస్థితులు వస్తాయి. అంటే ఏలియా మీద వ్యతిరేకంగా వర్షం పడతలేదేమో, రాజుగారు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. యెహోవా భక్తులను పట్టుకుని, యెహోవా ప్రవక్తలను పట్టుకుని చంపించేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఏమండి ఈయన ఏం చేశాడు, సవాల్ చేశాడు. ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే కంచేపేమో అటు అంటున్నారు, కంచేపు ఇటు అంటున్నారు. ఈయన సవాలు చేశాడు, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, అలాగనే
ఒకవేళ బయలు దేవుడైతే బయలును ఆరాధించండి అని చెప్పి సవాలు చేసినప్పుడు ప్రార్థన చేస్తే అగ్ని పడాల కింద గంధకులో ఉన్నట్టుగా మాంసం ఏమంటే దహించిపోవాలి అని యొక్క సవాలు చేసినప్పుడు అలాగా ఎవరు ప్రార్థన చేస్తే దహించబడిందో తక్కినటి వారిని నరికి పాడేయచ్చు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసేవాడు జరిగితే ఏలియాని చంపేస్తారు వాళ్ళు. ఏమంటే ఏలియా ప్రార్థన చేసేవాడు జరిగితే ఏలియా వాన చంపేస్తాడు. అక్కడ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. రెండు తలంపుల మధ్యలో ప్రజలు ఉన్నారు. అక్కడ రెండు తలంపుల మధ్యలో మనుషులు ఉన్నారు. దేవుడు ఏదో తతమతం అయిపోతున్నారు. ఈ రోజులు కూడా అంతే. దేవుడు ఎవరు? యేసుప్రభు దేవుడా, దేవుడు అల్లా దేవుడా, లేకపోతే మరొకటి దేవుడా, మరొకటి ఏదో అర్థం అవ్వట్లేదు. గజిబిజి చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సవాల్ వేశాడు. ఏ దేవుడు ప్రార్థనలకించి అగ్ని పంపిస్తాడు ఆయనే దేవుడు అన్నప్పుడు వారికి ఇచ్చాడు అవకాశం. 400 మంది ఒక బ్యాచ్, 450 మంది ఒక బ్యాచ్, సుమారు 850 మంది ప్రవక్తలు అక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు, అసారాదేవి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో చేస్తారు, పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ ఏమాత్రము కూడా అగ్ని దిగలేదు. వాళ్ళు అన్నారు నువ్వు చెయ్యి అన్నారు. ప్రార్థన చేశాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు. ఈ ప్రజలందరూ కూడా యెహోవా దేవుడని తెలుసుకోవాలి, నీ నామానికి మహిమ రావాలి, అగ్ని పంపించి ఈ మాంసం దహించి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయగానే ఆ కసు అగ్ని వచ్చింది. నీళ్లలో ఉన్నటి ఆ గంధకంలో ఉన్నటి ఆ గోతులో ఉన్నటి ఆ మాంసాన్ని దహించేసిందండి ఆ అగ్ని. అందరూ చూసి అప్పుడు ప్రజలందరూ అన్నారు యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అన్నారు. ఈ 400 మంది, 450 మంది, 850 మందిని కూడా ఏలి ఏం చేశాడు తెలుసండి? వాడు తలకాయలు నరికి పాడేశాడు. వాళ్ళందరూ తుత్తులు నరికి పాడేశాడు. ఇప్పుడు రాజుగారికి చాలా బాధ. ఎందుకంటే రాజుగారి భార్యే ఆ ప్రవర్తనలు పోషిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో అంతవరకు కూడా ఏమండి మరి ఇక దేవుడు అక్కడ జరిగిస్తున్న కార్యాలు చూసాడు, అద్భుతంగా ఉంటాయండి. తర్వాత వెంటనే కూడా రాణి కోపం వచ్చేసింది. రాణి ఒక తీర్మానం, ఒక ప్రమాణం చేసింది. అదే 19వ అధ్యాయంలో ఏమని అంటుందంటే 2వ వచనంలో యెజబెల్ ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. అంటే ఏలియాకు ఒక వర్తమానం పంపించిందంటే రాణి ఏమైనా తెలుసా? రేపు ఇదే టయానికి, ఈ టైంలో చంపేశావు 850 మంది ప్రవక్తలను చంపేశావు నువ్వు. సరే, రేపు ఈ టయానికి ఇదే సమయానికి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లనే, వారి ప్రాణాలు ఎలాగా కోల్పోయారో నీ ప్రాణం కూడా రేపు ఈ టయానికి 24 గంటలు అంటారు చూస్తారండి. 24 గంటల కల్లా చూడు ఏం చేస్తారంటారు చూసి. కొంతమంది దెబ్బలాడుకున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు 24 గంటలలో ఏం చేస్తానంటారు చూస్తారా? అలాగే ఈ మంట ఉంది, 24 గంటల కల్లా నీ ప్రాణాన్ని తీస్తాను. అలా చేయలేకపోతే దేవుడే నాకు అపాయం కలుగజేస్తాడు, దేవుడే నాకు కీడు కలుగు చేయను గాక, నేను కనుక నేను చంపకపోతే నాకు కీడు చేయను కాక అని ప్రమాణపూర్వకంగా ఆ శబ్దం చేసిందండి. ఇంతవరకు కూడా ఏలియా చాలా రోషంగా, పౌరుషంగా, పట్టుదలతో ఏమండి నిలబడ్డాడు, ఎదుర్కొన్నాడు. దేవుడు ఆయనని బలపరుస్తున్నాడు, తడుతున్నాడు. ఆయన ప్రార్థన చేసిందల్లా ఆమెనంటున్నాడు అండి. ఈ మాట వినగానే ఏమైందో తెలియదు కానీ మొట్టమొదటిగా భయము ఆయనలోకి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? భయం వచ్చింది. ఆయన ఏమైందంటే భయపడ్డాడు మొట్టమొదటిగా. ఎందుకంటే ఆమె అందంటే అంత పని చేయడం ఖాయమనుకున్నాడు, ఏమనుకున్నాడు కానీ మొత్తం ఆయనలో ఒక రకమైన భయం కలిగింది. ఏమైనప్పటికీ కూడా ఆమె చేతిలో నుంచి నేను తప్పించుకోవాలి, ఆమె చేతిలో పడకుండా నేను తప్పించుకోవాలి అనుకుని భయం కలిగినప్పుడు గమనించండి, ఆ దేవుని నడిపింపులో నుంచి తొలిగాడు. ఇంతవరకు కూడా ఆయన చేసిన పరిచర్య, దేవుని పక్షంగా ఆయన చేసిన కార్యాలు ప్రజలందరిలో కూడా ఒక ఉజ్జీవాన్ని రేకెత్తించాయి. ప్రజలందరిలో కూడా ఏకమనసు కలగజేశాయి. ఇన్ని కార్యాలు చేసిన తర్వాత ఈ శబ్దం వినగానే, ఈ సవాళ్ళు వినగానే, ఈ సమస్య వినగానే, చూడగానే ఈయనకేమైపోయిందంటే ప్రాణం కాపాడుకోవాలని ఒక రకమైన ఆశ కలిగి తనతో ఉన్నాడు. సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడితో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఫలానా స్థలంలో ఉండు రేపు ఈ టైంకల్లా అక్కడ అని చెప్పి తన సేవకుడిని తన దగ్గర నుండి ఏరే స్థలానికి పంపించేశాడు. ఇతడు ఏం చేశాడంటే ఆ భయాన్ని బట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని
అరణ్యంలోకి ఒక రోజంతా పరిగెత్తాడండి. ఒక రోజంతా అరణ్యంలోకి పరిగెత్తాడండి. ఎంతలోకి వెళ్ళిపోయాడో తెలియదు కానీ ఒక రోజంతా కూడా నడుస్తూనే ఉన్నాడండి. ఆ విధంగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఒక బదిరీ వృక్షం కనిపించింది. చాలా నీరసెళ్ళిపోయాడు, చాలా సొమ్మచిల్లిపోయాడు, చాలా బలహీన పడిపోయాడు. ఆ బదిరీ వృక్షం కిందకి వెళ్ళి మరణాపేక్ష గలవాడు. ఏ అపేక్ష? మరణాపేక్ష. సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ రాగానే ఏమవుతుందంటే చచ్చిపోవాలరా, చచ్చిపోతే మంచిది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది సాతానుడు కలగజేసేది తెలుసా? అంటే దేవునిలో ఉన్నటి ఈ శ్వాసం నీకు బలహీనపడుతుందనే విషయం అర్థం చేసుకోవాలి నువ్వు. అప్పుడు ఇక్కడ మరణాపేక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని చేత నడిపించబడినట్టు ఆయన ఇప్పుడు తను భయాన్ని బట్టి తను తానుగా నడుస్తూ ఉన్నాడు. దేవుని పక్కనెట్టాడు. అక్కడ గమనించాలి బాగా. ఇక్కడ ఎవరు అంటే మహా ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు చేసి జరిగించినట్టు భక్తుడండి ఈయన, ప్రవక్త అండి ఈయన. ఎప్పుడైతే మరణాపేక్ష గలవాడే అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె చేతిలో చనిపోతే అవమానం, దేవుడికి అవమానం. కాబట్టి దేవుడి చేతిలో చచ్చిపోతే మంచిది. దేవ నువ్వే నన్ను చంపే. బద్రీ వృక్షము కింద కూర్చుని సావు కోరుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అని మరణాపేక్ష గలవాడై ఏమంటున్నాడు? ఇంత మట్టికి చాలు, నా ప్రాణము ఎత్తుకో, నా పితృల కంటే ఎక్కువ వాడనేమీ కాదు, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడండి. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకింతే ఇక్కడ ఉన్నది ఎవరో ఉండరు అండి. కష్టం వచ్చినాడు, ప్రభువా నన్ను తీసేసుకో ప్రభు అంటారు. అనగానే తీసేసుకుంటామా? తీసుకుంటాడు ఆయన. ఏవండి, ప్రభు అర్థం చేసుకోగలడు ఆయన. కొన్నిసార్లు చిన్నపిల్లల ఆ మనసు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు బట్టి అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకుని ఆయన మౌనంగా ఉంటాడు, నేను బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయం గమనించాలి. అప్పుడు నువ్వు దేవునితో బ్యాలెన్స్ తప్పుతున్నావు అనే విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ అపేక్ష, ఏ అపేక్ష? మరణాపేక్ష ఎప్పుడైతే మనలో కలుగుతుందో, నేను దేవునికి దూరం అవుతున్నాను, నేను దేవుని యొక్క ఆ నడిపింపుకి నేను రాంగ్ స్టెప్ వేస్తున్నాను అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసి వెంటనే కూడా మనం ఏం చేసుకోవాలంటే దేవుని చెంతలో మరి సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు ఎందుకో నాకు కొంచెం అలాగా అనిపించింది ప్రభు, క్షమించు ప్రభువా, ఎలాంటి మనసు నాకు తీసే ప్రభువా, ఏమైనా సరే నీకోసం రోసం కలిగి ఉంటాను ప్రభువా అన్నట్టుగానే మనం ప్రార్థన చేసి సరి చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగా మరణాపేక్ష గలవాడే ప్రార్థన చేసి ప్రాణం తీసుకోమని అని పడుకున్నాడో నిద్ర పట్టేసింది. అంటే ఒక రోజంతా నడిచాడేమో పరిగెత్తాడేమో, అలసిపోయాడు, బాగా సొమ్ము చెల్లిపోయాడు. ఆ చెట్టు కింద ఆ బదిరి వృక్షం కింద. బదిరి వృక్షం అంటే ఏంటి? బదిరి వృక్షం అంటే మన భాషలో నేరేడు చెట్టు అన్నమాట. అంటే నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, నేరేడు పళ్ళు, నేరేడుగాయలు అంటారు కదా, నేరేడు ఒడియాలు పెడతారు కదా, ఆ నేరేడు చెట్టు రేగు చెట్టు అనమాట. ఇది రేగు చెట్టుకి సాదృశ్యం ఇది. కాబట్టి దేని పెట్టారా గమనిస్తే రేగు చెట్టు అనమాట. దీన్ని వాక్యం చూస్తే ఆ రోజు తజ్మలో ఈ విధంగా ఏ చెట్టు అంటే ఇది బదిరి వృక్షం అని చెప్పి రాయబడుతుంది. ఈ బదిరి వృక్షం అంటే రేగు పళ్ళు కాసే చెట్టు అనమాట. ఎవరైనా రేగు పళ్ళు చెట్టు కింద నీడకెళ్తారా? వెళ్ళరు. ఏ చెట్టుకి వెళ్తారు? అది రావి చెట్టు, యాప చెట్టు, గానుగు చెట్టు, నిజమైన చెట్టు, ఇలాగా ఎన్నో చెట్లు ఉంటాయి. దాని చెట్టుకి వెళ్తారు నీడకి ఎండ కాచినప్పుడు. కానీ ఈ నేరేడు చెట్టు కిందకి ఎవరు వెళ్ళరు. ఎందుకని? అక్కడ ముళ్ళు ఉంటాయి, అక్కడ శుభ్రంగా ఉండదు, అది సరిగ్గా ఉండదు, అక్కడ కుదరదు. అక్కడ ఏమండి దాని నీడ ఎవరు కూడా ఆశించరు. కానీ దాని నీడకి వెళ్తే ఏమవుతుందంటే ఇలాగ ఉంటుంది. దాని నీడకు రండి ముళ్ళ చెట్టు అంటదంట, నా నీడకు రండి లేదా మిమ్మల్ని కాల్ చేస్తానంటదంట. బైబిల్లో సందర్భంలో రాయబడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అలాగ ఉన్నాడో, దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఏమండి ఈయన ప్రార్థన పక్కన పెట్టి తన దూతను పంపించాడు. చూడు నా సేవకుడు కొంచెం బలడెక్కడుగా ఉన్నాడు, చాలా బలహీనగా ఉన్నాడు, చాలా అలసిపోయి ఉన్నాడు, బలపరుచు అన్నప్పుడు దేవుడు తన దూత వచ్చి ఏమండి ఈ ఏలియాను లెగ్గొడుతుందండి. ఏమంటున్నాడండి? ఏలియాను ముట్టి ఏమండి
అతడు బదివృక్షము కింద పడి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు బుడ్డి కనబడను. ఏమున్నాయండి? దేవదూత వచ్చి లెగ్గొట్టగానే తట్టగానే లేచి కూర్చున్నాడు. ఏముంది అక్కడ వెనకాల తలవాకడి దగ్గర? అప్పం ఉందంట. నిప్పుల మీద అప్పుడే కాల్చినట్టు ఏమండి అప్పం ఉందంటండి. నీళ్ళ బుట్టు కూడా ఉందంటండి. మరి భోజనంతో పాటు నీళ్ళు కావాలి కదా. చూడండి, దేవుడు చిత్తం చేశాడు. భోజనం చెయ్యి, ముందు భోజనం చెయ్యి అన్నప్పుడు లేచిపోయాడు. కళ్ళు నలుపుకున్నాడు, ఆకలి మీద ఉన్నాడు. ఏమండి గబగబా తినేశాడు, నీళ్లు తాగేశాడు, మళ్ళీ పడుకున్నాడు. అంటే ఇది కలం పుట్టినాడేమో ఆయన. మళ్ళీ పడుకున్నాడండి, మళ్ళీ నిద్ర పట్టేసింది. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? మళ్ళీ ఆయన నిద్ర లేపుతున్నాడు. చదవండి అక్కడ. రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు అండి? ఏమండి మళ్ళీ రెండోసారి మళ్ళీ భోజనం సిద్ధం చేశాడు. మళ్ళీ దేవతతో అంటున్నాడు లేకొట్టి, అయ్యా లేచి నువ్వు భోజనం చేయి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా. అని ఇక్కడ పడుకుంటే ఎలా? నీకు శక్తికి మించిన ప్రయాణం చెయ్యాలి నువ్వు. లేచి ఇదిగో భోజనం రెడీగా ఉంది, భోజనం చేయి అని చెప్పి ఆ ఏలియాను లెగ్గొట్టడం జరిగింది. ఆ ఏలియా లేచాడు. లేచిన తర్వాత ఆ భోజనము చేసి ఆ అప్పం తిన్నాడు. తర్వాత ఆ భోజనపు బలము చేత, దేని చేత? ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగలు నడిచేసాడండి. దేవుడు చిత్తపరిచిన భోజనం అది. మనం చిత్తపరిచిన భోజనం అయితే ఏమండి ఇప్పుడు తింటాం, సాయంత్రం దాకా నడిచామనుకోండి ఏమైపోద్ది? సాయంత్రం దాకా ఎందుకు ఉంటుందండి, మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. కానీ దేవుడు చిత్తపరిచిన భోజనం, దేవుడి పరలోక సంబంధమైన భోజనాన్ని ద్వారాగా శక్తికి మించిన ప్రయాణం 40 రోజులు ఎక్కడ ఆపకుండా, ఎక్కడ మజిలీ చేయకుండా, ఎక్కడ ఏ చెట్టు కింద కొంతసేపు రెస్ట్ తీసుకోకుండా నడుస్తూనే ఉన్నాడు అంటండి. రాత్రి నడుస్తున్నాడు, పగలు నడుస్తున్నాడు అండి. దేవుడే ఆయనకు త్రోవ చూపిస్తూ ఉన్నాడు. 40 రాత్రులు పగలు నడిచాడంటండి. ఈ బలము చేత 2 అప్పములు తిన్నటి ఆ బలము చేత. ఏంటి 2 అప్పాలు అంటే? పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుని వాక్యం అండి. రొట్టె వల్ల మనుషుడు కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడని చెప్పి, జీవిస్తాడని చెప్పి రాయబడింది. మనము ఈ శరీర సంబంధమైన ఆహారం మనకు అవసరమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యమైన ఆహారం కావాలి. ఈ వాక్యమైన ఆహారం మనం ఎప్పుడైతే భుజిస్తామో ఈ బలము చేత ఏమండి ఎంత దూరమైనా నువ్వు నడుచుకుంటూ పోతావు. ఆత్మీయంగా నువ్వు ముందు సాగిపోతూ ఉంటావు. ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కానీ వాటి లెక్క చేయకుండా ముందుకు పోతావండి. అలా నేను నడిపించేది దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆహారం. సరే, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతామండి. ఈ రీతిగా ఏమండి ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? దేవుని పర్వతమని ఓరేపునకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని దేవుడు అంటున్నాడు. ఇదిగో ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి వచ్చావు, మంచిదే. దేవుని పర్వతం అనే పేరు కలిగిన ఒక పర్వతం ఉంది అక్కడ. 40 రోజులు ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళాడండి. దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం మీద లేచి నిలబడు, అక్కడ ఆ దేవుని పర్వతం మీద నిలబడు అని దేవుడు ఏలియాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. సరే, ఏలియా ఏం చేశాడు చూద్దాం. అదంతా అవసరం లేదండి, అదంతా అవసరం లేదు. ఒక మాట అడుగుతున్నాడు చూడండి. సరిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పర్వతం మీద నిలబడమన్నాడు, ఈయన గుహలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు?
ఒక గృహలోకి వెళ్ళి, ఎందుకంటే ఇంకా భయం పోలేదు వీళ్ళలో. దేవుడు ఇంతగా బలపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇతరులో భయం పోలేదండి. కనుక గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలోకి వెళ్ళటం వల్ల మళ్ళీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, రోషం కలిగి ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. అక్కడ రోషం కలిగి ఉంటే కొండ మీద ఉండాలి, ఆ పర్వతం మీద ఉండాలి. ఇక్కడ అంటాడు దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం మీదకి. ఎక్కడికి వెళ్ళాలి నీవు? పర్వతం మీద యెహోవా సముఖమందు. గమనించారా? 13వ వచనం చదవండి అక్కడ. అది ఇక్కడ ఎక్కడున్నాడంటే గృహలో ఉన్నాడు ఆయన. దేవుడు మాట్లాడుతాడు, గృహ దగ్గరికి వచ్చాడు ఆయన. కనుక దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళి ఆ పర్వతం మీద లేచి నిలబడమని చెప్పాడు, అప్పుడు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నిలబడినట్లుగా తర్వాత భాగంలో రాయబడుతుంది. అంటే నాకు భాగం ఏంటంటే, అంశం ఏంటంటే, మనము దేవునితో నడుచువారుగా ఉండాలి. దేవునితో నడుచువారుగాను, నడుచుతున్న యేసుని వెంబడించువారుగాను మనం ఉండాలనే నా అంశం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ముగింపులో నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ పర్వతం పేరు ఏంటంటే ఓరేపు. ఓరేపుకి వచ్చి గుహలో 18వ అధ్యాయం 9వ వచనం చదవండి. 18వ అధ్యాయం 9వ వచనం, 19వ అధ్యాయం 19:9. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి అది బస చేశాడు. అది గుహలో ఉండి బస చేస్తున్నాడు. దేవుడేమో పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. ఇక్కడ గుహలో ఉండి బస చేస్తున్నట్టు ఆయనతో మాట్లాడి ఆయనను బలపరిచి మళ్ళీ పర్వతం మీదకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, అవునండి, దేవుడు మనలను పర్వతం మీద నిలబెట్టాలనుకుంటున్నాడు. ఉన్నతమైన స్థలములపైకి ఎక్కించాలనుకుంటున్నాడు ఆయన. కానీ మనం గుహలోకి వెళ్ళకూడదు. ఈ గుహ అనేది చూస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అబ్రహామును ఆ లోతు కుటుంబము కలిసి ఉన్న తర్వాత వారు ఇడిపోతారు. ఇడిపోయిన తర్వాత సొదొమ పట్టణాల్లో, సొదొమ మొగొర పట్టణాల్లో లోతు కుటుంబం ఉంది. తర్వాత దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు వారితో ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన వల్ల, మొత్తం దేవుని కృప వల్ల లోతు ఇంటికి వెళ్ళాడు. లోతు ఇంటి దగ్గర వారు మారు యాసాలతో, మారు రూపాలతో వారు ఉన్నారు, స్త్రీలాగా. వారిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు వారిని బయటకు తీసుకొస్తూ ఏమంటాడంటే, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం, గంధకాలు కురిసి పట్టణం తగలడిపోద్ది, మీరు ఈ పట్టణంలో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, మీరు దీన్ని విడిచిపెట్టి అదిగో ఆ పర్వతమునకు వెళ్ళండి అన్నాడు. చదవండి మాట. ఎక్కడికి వెళ్ళాలి? 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. త్వరగా 19. దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, వెనక్క చూడొద్దు, ఈ మైదానంలో నువ్వు ఎక్కడా ఉండొద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపో. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి వరకు వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు ఎక్కడ ఆగిపోవద్దు, సాగిపో. ఆ పర్వతం దగ్గరికి నువ్వు ఆగటానికి వీల్లేదు, నువ్వు వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలండి, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అవునండి, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఈయన అంటాడు కదా, అలాగొద్దయ్యా, నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్ళలేను, నీ దాసుల మీద వచ్చిన ఎడల నా ప్రాణం దక్కించుకున్నట్లుగా పోలేను, ఆ పర్వతంగా నేను వెళ్ళలేను అంటున్నాడు ఇక్కడ. ఈ కీడు నాకు సంభవించకుండా ఉన్నట్లుగా పారిపోవుటకు ఈ ఊరు నాకు దగ్గరలో ఉంది, సమీపంగా ఉంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతం మీదకి వెళ్ళిపోమన్నాడు. వెనక తిరిగి చూడొద్దు అన్నాడు. ఆ పర్వతం చేరే వరకు ఆగిపోవద్దు అన్నాడు. గమనించారా? ఆ పర్వతం చూపించాడు. నువ్వు వెళ్ళవచ్చిన గమ్యం అదే, ఆ పర్వతమే. మధ్యలో ఆగకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ
ఆ పర్వతం చేరే వరకు కూడా అని చెప్తుంటే, అలా కాదయ్యా, అది దూరంగా కనిపిస్తుంది. అది ఆ పర్వతం చూస్తే దూరంగా కనిపిస్తుందంట. అది దూరం అయిపోతుంది. అక్కడికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతానేమో. చెప్పేవాడు ఆయనే కదా, తప్పించేవాడు ఆయనే కదా, ఎందుకు చచ్చిపోతాడు? చూసారు, సొంత ఆలోచన ఏమండి, ఆ ఆలోచనతో ఆలోచన చేస్తున్నాడు. నేను చచ్చిపోతానేమో. ఏం చచ్చిపోవు, దేవుడు సెలవు లేకుండా ఏది చచ్చిపోవు. నీ తలలో ఎడ్డుకు కూడా కింద ఊడిపడదని బైబిల్ చెప్తుందండి. ప్రభు చెప్తున్నాడు ఏమండి, ఆ పర్వతం మీదకి వెళ్ళమని చెప్పిన దేవుడు ఆ పర్వతం మీద వెళ్ళే వరకు కూడా ఏ అపాయం రాదండి. కానీ లేదు నువ్వు చెప్పావు కానీ నేను చచ్చిపోతాను బాబు, అక్కడ దాకా నేను వెళ్ళలేను, నేను అంత దూరం అయిపోద్ది, చాలా చాలా టైం పెట్టేద్ది. ప్రభు ఈ ఊరు దగ్గరలో ఉంది, చిన్న ఊరు ఇక్కడ ఉంది. అంతకుముందు చూసుకున్నాడేమో ఒకవేళ తెలియదు, కానీ ఆ ఊరుకు సహవాసం ఉండొచ్చాను. అయితే అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, సరే నీ మాట చొప్పున ఆ ఊరికి వెళ్ళు, నువ్వు అడుగో కాబట్టి, సరే ఆ పర్వతం మీదకి వెళ్ళలేనంటున్నావు కాబట్టి ఆ ఊరికి వెళ్ళు, నువ్వు వెళ్ళే వరకు కూడా నేను నీకు ఆ ఊరు కూడా రక్షిస్తాను. నువ్వు ఆ ఊరు వెళ్తున్నావు కదా, కాబట్టి ఆ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నేను అంగీకరించాను. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నువ్వు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేను. చూసారండి, నువ్వు చేరే వరకు కూడా ఇక్కడ నేనేం చేయలేను. దేవుడు ప్రభునందు ప్రియ దేవుడు మన మాట అంటున్నాడు అండి. నువ్వు చెప్పినట్లుగానే సహాయం చేస్తాను అంటున్నాడు. అక్కడికి వెళ్ళలేను ప్రభువా అని అన్నాడు. ఈ ఊరు సమీపంగా ఉంది అంటున్నాడు. అయితే సరే అన్నాడు. చివరికి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడా, ఆ ఊరిలోకి వెళ్ళాడా అని చూస్తే, మళ్ళీ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ప్రయాణం చేసినప్పటికీ ఆ ఊరు వెళ్ళలేదు. అర్థమైందండి. ఈయనేమో పర్వతం మీదకి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకున్నాడు, మొత్తం పర్వతం వెళ్ళాడు. ఈ పిల్లలు ఉన్నారే, వీళ్ళేమో గుహలోకి వెళ్ళారు. వీళ్ళేమో గుహలోకి పోయారు, లోతేమో పర్వతం మీదకి వెళ్ళాడు. గమనించండి, చాలాసార్లు చెప్పారు కదా స్వామి గారు అనుకుంటా, గోతులో ఉన్నవాడు పైనున్నవాడు గోతులో ఉన్నవాడిని పైకి లాగటం సులువా, పైనున్నవాడిని గోతులో లాగటం సులువా కదా? ఏమండి, పైనున్నవాడు గోతులో లాగటం సులువు, గోతులో ఉన్నవాడు పైకి లాగటం కష్టం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారంటే గృహాలోకి పోయారు, లోకంలోకి పోయారు. ఈయన పర్వతం మీద ఉన్నాడు, కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే లోకంలో ఉన్నారు. నీవు పర్వతం మీద ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, నీ బిడ్డలు లోకంలో ఉంటే నిన్ను లాగేస్తారు. నీ కుటుంబం లోకంతో ఉంటే నిన్ను పడేస్తారు. గమనించండి, పర్వతం మీదే మనం ఉండవలసింది. ఆ పర్వతం ఎత్తుక మనం చేరాలండి. పర్వతం మీద ఉన్నాడు, కానీ తన పిల్లలను కూడా తీసుకువెళ్ళినట్టుంటే బాగుండిపోతున్నాడు. ఈ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆలోచనలు మారిపోయాయి. లోకంలో ఉన్నట్టు వాళ్ళకి ఆలోచనలు వేరుగా ఉంటాయండి. దేవునికి విరోధమైన ఆలోచనలు, ఆ ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే లోక సంబంధమైన ఆలోచనలు, లోకాన్ని మెప్పించే ఆలోచనలు, లోకంలో ఉన్నట్టు ఆలోచనలతో నింపిపోయబడినప్పుడు దేవుడు దూరం అయిపోతాం. దేవుడికి విరోధమైన ఆలోచనలు వచ్చేస్తాయండి. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలు గమనించండి, ఇక్కడ పర్వతం మీదే ఉండాలి కానీ గృహలోకి కాదు. ఇద్దరు పిల్లలు ఆ గృహలోకి పోయారు. వాళ్ళ ఆలోచనలు భయంకరం, వాళ్ళ మాటలు భయంకరం. ఏమండి, సర్వలోక మర్యాద చొప్పునట్ట, సర్వలోక మర్యాద కావాలంటే వాళ్ళకి ఇప్పుడు లోక మర్యాద కావాలి అన్నట్టుగా గమనించారండి. కనుక దేవుని భయము కానీ దేవుని ఏమండి మరి దేవునితో అబ్రాహాముతో ఉన్నంతకాలం ఎంతో కాలం సహాసంలో ఉన్నారు. నీతిమంతుడు తండ్రి, నీతిమంతుడు రాయబడి ఉందండి. ఎంత నీతిమంతుడైతేనే, ఎంత భక్తిపరుడైతేనే పిల్లలు గృహంలో ఉన్నారు, పిల్లలు లోకంలో ఉన్నారు. కనుక కొన్నిసార్లు పిల్లల గురించి రాజీ పడిపోవాల్సి వస్తుంది. తప్పదు కదండి, వాడు అంటలేదండి, ఇంకా అంటే అలాగే వెళ్ళిపోయామండి అన్నట్టుగా. కాబట్టి మీ పిల్లల విషయం జాగ్రత్త. మీరు మందిలో ఉంటారు మంచిదే, వారు ఎక్కడున్నారు అంటే చిన్నపిల్లల గురించి చెప్తలేదు. అవునండి, లోకం రకరకాల రంగుల ప్రపంచం ఇది. ఏ గుహలోకి లాక్కుపోతుంది. వాడికి నూరు పోసేస్తుందండి సాతానుడు. భయంకరంగా వాడిని చెడిపేస్తుందండి, భయంకరంగా పరిస్థితులకు తీసుకెళ్ళిపోద్దండి. త్రావు తప్పిపోయే ప్రమాదం ఉంది.
అయితే గృహంలో ఉన్నట్టు వాళ్ళిద్దరూ కూడా భయంకరంగా ఆలోచించారు. తండ్రిని చెరిపివేశారండి. తండ్రి భక్తి చెరిపేశారు. తండ్రి విశ్వాసాన్ని చెడిపివేశారు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు గుహలో ఉన్నట్టు వారు మళ్ళీగా మొత్తం మీద కొండ మీద ఉన్న ఆయన్ని గుహలో తీసుకొచ్చేశారు. కొండ మీద ఉన్న గుహలో తీసుకొచ్చేశారు. కాబట్టి వారి యొక్క తర్వాత విషయం మనకు తెలిసిందే. ఈ రోజున దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అది ఎత్తి మాట్లాడుతున్నారండి. అది అవకాశంగా మాట్లాడుతున్నారు. వారికి తెలియదు కదా అది దేవుడు తప్పు అన్నట్లుగా. వాళ్ళు ఏది చేసినా అది రాసేసేది పరిశుద్ధాత్ముడు రాయించాడు. అది మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ రాసిపెడింది. అంటే నువ్వు ఎలా జీవిస్తావు, నువ్వు ఎలా జీవిస్తే నీ ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ నేను చెప్పబోయే యొక్క శివుని యొక్క విషయాన్ని గమనించినట్టయితే ఎవడి బలమైన యొక్క రోషం కలిగిన యొక్క ఎవడి భక్తుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు, ఆకాశం నుండి ప్రార్థన చేస్తే వర్షం కురిపించాడు, చచ్చిపోయినటి వారిని ప్రార్థన చేస్తే బతికించాడు. ఎన్నో కార్యాలు 7 కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఏలియా. కానీ చిన్న విషయంలో ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసి చిన్న విషయంలో బలహీనపడ్డాడు. అవునండి, భయపడ్డాడు. దానివల్ల ఏమైందో తెలుసా? ఏమండి, తను చనిపోతే మంచిదన్న స్థితికి వెళ్ళిపోవటమే కాకుండా దేవుడికే ప్రార్థన చేసేస్తున్నాడు. ఎంతమందికి స్వాలయ్యా నా ప్రాణం తీసేసుకో. కనుక చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఎంతో ప్రార్థన చేస్తాను, ఎంతో భక్తిలో సాగుతుపోతున్నాను నేను. మంచిదే, అది ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి, బ్యాలెన్స్గా వెళ్ళాలండి. ఎక్కడో చోట నీ విశ్వాసాన్ని బలహీనపరిచేటట్లుగా అవునండి ఏదో ఒక ప్రతికూల పరిస్థితి నీ ముందు నిలబడతండి, దానికి మాత్రం తట్టుకోడు అన్నట్లుగా. దానికి నువ్వు బలహీనపడకుండా నువ్వు చచ్చిపోతే మంచిదండి అనే మాట మాత్రం అనొద్దండి. అన్నావు అంటే దేవుని నడిపింపుకు పోయావు నువ్వు, దేవుడు నడిపి తప్పిపోయావు నువ్వు. అవునండి, నీలో భయం ఏర్పడింది, దేవుడు దూరం అవుతున్నావు. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏది విడిచిపెట్టలేదు. అలా ప్రార్థన చేసిన దేవుడు సంపద అనుకోలేదండి. సరే, ఎందుకంటే ఎంతైనా మనుషుడు కదా, ఆ బలహీనుడు కదా అని దేవుడు మరలా ఆయనని బలపరిచాడు, మరలా నిలబెట్టాడు. మరలా ఏ విధంగా అయితే ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ నుండి దేవుడు 2వ రాజుల గ్రంథంలో రాయబడతాడు. అక్కడ నుండి దేవుడు అగ్నికి పంపించాడు అని ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయన కొండ మీద ఉండి ఏమంటే ఇలాంటి అనుభవాలు ఎన్నో రకాలు ఉంటాయండి బైబిల్ గ్రంథంలో. కొండ మీద విషయాలు చూస్తున్నప్పుడు యేసు ప్రభువు కొండ మీద కూర్చుని ప్రసంగం చేశాడట. అది 5వ అధ్యాయం 6, 7 అధ్యాయుల వరకు కూడా. 8వ అధ్యాయంలో కొండ మీద దిగాడు. 3 అధ్యాయులంతా కూడా కొండ మీద బోధించాడు యేసు ప్రభువు వారు శిష్యులకు, వచ్చిన ప్రజలకు. కనుక కొండ అంటే బండ, అంటే కొండ అంటే చాలా బలమైంది. కొంతమంది భక్తులు ఏమంటారంటే ఆ కొండ మీద ప్రసంగం అంటే చాలా బలమని అంట, ఆ మాటలు చాలా బలమని అంట. అంటే మెట్టుకు బైబిల్లో ఉన్న మాటలన్నీ బలమనియే, కానీ ఈ విధంగా అంటారంటండి. ఆ ప్రసంగం ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బలపరుస్తూ ఉంటుంది అంటండి. అలాగే ఆ కొండ అనుభవంలోకి మనలను ప్రభు నడిపించాలనుకుంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి, ఆ పర్వతం మీదకి వెళ్ళాలి. ఏది ఆ పర్వతం? అదేనండి ఆ గొలియాత కొండ. అదేనండి ఆ శిలువలో వేలాడి ప్రాణం పెట్టాడే ఆయన ప్రాణం పెట్టండి, అదే ఆ కొండ. మన గమ్యం అక్కడి వరకు వెళ్ళాలండి, మన పరుగు అక్కడి వరకు వెళ్ళాలి. ఆగిపోకూడదు ఈ లోపల భయపడకూడదు దేనికి కూడా. మనం ఆ పర్వతం మీదకి వెళ్ళే వరకు కూడా వెనక్కి తిరిగి చూడకూడదండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి మొదటి అధ్యాయంలో అక్కడ నుండి ఆయన ప్రార్థన చేస్తే అగ్ని గుర్తుంది. 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ప్రభుతో వెళ్ళిపోయాడు. ఆయన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికైతే అక్కడ వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. అక్కడి నుండి నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఆ అనుభవం దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. పర్వతం అనుభవంలోకి మనం నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము గుహలోకి మనం వెళ్ళకూడదండి, అనగా లోకంలోకి మనం వెళ్ళకూడదండి. అంతేకాదు బదిరి వృక్షము ఎలాంటిది అంటే ఒక ముళ్ళ చెట్టు లాంటిది అనమాట. అది సాగుకూడదండి. ఆలోచనలన్నీ చూసినట్టయితే అక్కడ ఉండకూడని స్థలం అది. ఆ ఉండకూడని స్థలంలో ఉంటే ఏమవుతుంది అంటే ఆలోచనలు మారిపోతాయి. భయము, ధైర్యం పోతుంది, ఒక భయం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలకు భయం అనేది ఉండకూడదండి. అసలు భయం అనేది దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఎందుకంటే
పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. వారు ధైర్యం చూసినప్పుడు, పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగిరి. అవునండి, యేసుతో ఉన్నారని గుర్తించారండి. దేని చూశారు? ధైర్యం చూసినప్పుడు. ధైర్యం చూసినప్పుడు ఈ ధైర్యము ప్రభువుని బట్టి మనకు ఉండాలి. ప్రభువుని బట్టి మనకు ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు ఎప్పుడు వస్తుందో తెలిసే ధైర్యం ఎప్పుడొస్తుందో తెలుసండి. నేను చంపేవాడికి భయపడొద్దు అన్నాడు. ఏమండి, శరీరమును ఆత్మను మిక్కిలి నరకంలో త్రోయగలవాడికి మిక్కిలి భయపడమని చెప్తున్నాడు. కాబట్టి ఎవడైనా సరే ఏదేం చేస్తాడో మన శరీరం మీదకి వస్తాడండి. ఎవడైనా సరే మన ఆత్మను ఏం చేయలేడు. వాడికి భయపడొద్దు అన్నాడండి. అది ఏదైనా సరే, అదొక బలహీనత కావచ్చు, అదొక సమస్య కావచ్చు, అదొక ఏమంటే ప్రతికూల పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏం చేయలేదు నీ ఆత్మను, దానికి భయపడొద్దు అన్నాడండి. అంతే. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే పదుడా క్రీస్తు, సావైతే లాభం అండి. మనం సరిపోతే ఏమండి శాశ్వత కాలం ప్రభుతో ఉంటాం, యుగ యుగాలు ఆయనతో ఉంటామండి. ఆయన నిత్యత్వంలో, ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో, ఆ బంగారపు ఈదుల్లో ఉంటాం. అది ధన్యత కదా. మరి ఎందుకు భయపడాలి మనం? క్రీస్తు లేనప్పుడు భయపడితే భయపడి ఉండొచ్చు కాక, క్రీస్తు కలిగిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో చేస్తాడు, చేయని. ప్రభు సెలవు లేకుండా ఒక ఎంట్రుకు ఊడిపడదని చెప్పాడు ఆయన. ప్రభు సెలవు లేకుండా ఏం కాదు. కానీ ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, బలహీనలు ఎదురవుతాయి. అన్ని పరిస్థితుల మధ్య మనం ప్రభుతో నడిస్తే, ప్రభుతో నడవగలిగితే ఆయన కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నా కృప నీకు చాలు అంటాడు పౌలు గారితో. నా కృప నీకు చాలు అంటున్నాడు. కనుకనే పౌలు గారు ప్రభుతో నడిచాడు. నేను ఏమండి ప్రభుతో నడిచిన ప్రకారం నన్ను పోలి మీరు, నేను క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి అనే చెప్పగలిగినటువంటి సాహసం చేశాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని పేతురు అంటాడు, పేతురు రాసినటువంటి పత్రిక 2:21 అనుకుంటా, పేతురు రాసిన పత్రిక 2:21 మొదటి పత్రిక, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. మన అడుగు జాడల యందు నడవాలని క్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. మనం ఆయనతో నడవాలి. అవునండి, ఆయనతో మనం జీవించాలి. ఆయనతో నడవటం అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా మనం నడిచినప్పుడు, ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవుడితో నువ్వు నడుస్తున్నావు. దేవుడు నీ చేపట్టుకు నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఏం కాదు నీకు. అవునండి, కనుకనే మనము దేవునితో నడిచివారుగా ఉండాలి. ప్రభుత్వం మనం నడిచివారుగా ఉంటూ ఉండాలి. ఏమండి, యేసుప్రభు శిష్యులు, ఏమండి ఆ యోహాను శిష్యులు యేసుప్రభు చూపించినప్పుడు ఇక లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్లంగానే ఆయనతో వెళ్ళారు. నాకు బాగా నచ్చిన మాట అండి అది. ఆయనతో వెళ్ళినప్పుడు ఓ రోజు ఆయనతో ఉన్నారట. ఆయన ఎక్కడున్నారో ఓ రోజు ఆయనతో గడిపారంట. గడిపిన తర్వాత గడిపినట్టు వాళ్ళు ఎవరో, ఆంద్రేయ యోహాను కదా. అలా గడిపిన తర్వాత ఆంద్రేయ ఏం చేశాడో తెలుసా? పేతురు తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, సోదరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్వార్థ చెప్పి ఆ తమ్ముడిని ప్రభు దగ్గరికి నడిపించాడు. చూసారండి, అంతకుముందు ఆలోచనలు వేరు. ఆయనతో ఆ గడిపిన ఒక్కరోజు గడిపినట్టు ఆ అనుభవానికి వాళ్ళ ఆలోచనలు మారిపోయి, ఆ తర్వాత ఫిలిప్ ఏం చేశాడు అంటే నతనయేలు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి బోధించి యేసు దగ్గరికి నడిపించాడు. ఫిలిప్ నతనయేలు నడిపించాడు. అంద్రేయ పేతురుని నడిపించాడు. తన సహోదరుడు, తన తమ్ముడైనటి ప్రభు దగ్గర నడిపించాడు. తర్వాత వాళ్ళు వీళ్ళతో సమానంగా లోకాన్ని తలకిందులు చేసినట్లుగా యేసు ప్రభు శిష్యులు అయ్యారు, చరిత్ర సృష్టించారు. ఈ రోజుకి చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖలను బట్టి చూస్తే మనము దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఆనోకు దేవునితో నడిచాడు, ఏలియా దేవునితో నడిచాడు. అయితే కొన్ని సార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దేవుని నుండి దూరం చేయడానికి
కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, ఏమంటే కొన్ని ఎదురులు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటిది అయినప్పటికీ కూడా భయం అనేది రాకుండా చూసుకోవాలి. ఉంటానా ప్రభుతో ఉంటాను, లేదా ప్రభుతో ఉంటాను, లేదంటే ఇక్కడ ఆయన పని చేస్తూ ఉంటాను, ఆయన కొరకు జీవిస్తాను, లేక ఆయనతో ఉంటాను, అంతే. దేవుని బిడ్డలు రెండే రెండు, ఇంకా మూడోది ఉండకూడదండి. దేవుడు కొరకు బ్రతుకుతాను, లేక దేవునితో ఉంటాను, అంతే. ఇక్కడ ఉంచితే ఆయన కోసం బతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన కొరకు సాక్షిగా ఉంటాను. లేదు అంటే ఆయనతో ఉంటాను అక్కడ. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడే. ఇక పోతే మధ్యలో ఎన్నో 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 ఉంటాయి. దేనికి భయపడవలసిన అవసరం లేదు, భయపడకూడదండి. దేవుని బిడ్డలు అసలే భయపడకూడదండి. ఏదైనా సరే ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఒక రోజున మేము సువార్త చేస్తున్నాం, ఏమండి సువార్త చేసినప్పుడు మన రవి గారు ఏమో ఈడు తీస్తున్నారు, మన జగదీష్ ఏమో కూడా ఉన్నాడు. సరే ఒక చోట సిమెంట్ చోట ఉంటేనే అక్కడ చెరువు ఏమి పక్కన ఉంది. సరే అక్కడ నిలబడి అక్కడ జనం అక్కడ ఉన్నారు. జనం దగ్గరికి వెళ్ళి స్వాత్ చేసిన దానికంటే జనానికి ఇనిపడేటట్లుగా జనానికి దూరంగా ఉండి స్వాత్ చేస్తే బాగుంటుందని అక్కడ ఆగి స్వాత్ ప్రకటిస్తున్నానండి. ప్రకటించడం మొదలుపెట్టాను. ఒక ఆయన ఇంట్లో నిద్రపోతున్నాడేమో, మంచి మధ్యాహ్నం అనమాట. అది గబగబా బయటకు వచ్చేసాడు, వచ్చి కొల్లారు చేశాడు. నేను స్వాత్ ప్రకటిస్తున్నాను, చూస్తున్నాను. ఈ లోపల అడ్డు చూశాడు, అంత కర్ర కనపడింది. ఆ కర్ర తీసుకున్నాడు, గబా ఎరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడోళ్ళరా అని చెప్పి కర్ర అట్టుకుని వచ్చేస్తున్నాడు అండి. నేను ఎలా ప్రారంభించానో అలాగే కొనసాగుతున్నాను. నేను కనీసం కదలలేదండి. కొట్టనే ఏమవుతుంది, కొట్టనే దేవుడు అనుమతితో కొడతాడు, కొట్టిన తర్వాత మాట్లాడకో దేవుడు ఎవడు మారుతాడేమో, కానీ కొట్టనితో మంచిది కదా, దెబ్బ పడిన పడలేదు, ఒక ఆత్మరక్షించబడుతుంది అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈయన మొత్తం ఈడు తిత్తం మానేశాడు. తిత్తి చాలా బాగుండు, ఎందుకంటే వెళ్ళిపోతామండి ఈయన అంటున్నాడు. ఈడేమో పిక్కమొక్క పెట్టేసేసి ఏమండి ఇలాగ దూరంగా ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి పడితే నా మీద పడుతుంది దెబ్బ, నా వైపు నుంచి వస్తున్నాడు ఆయన. కనుక నేను కొంచెం పడింది, అక్కడికే కొంచెం పడింది దాంట్లో. తర్వాత ఈయన భయపడి మొత్తం అప్పుడు చెప్పాడు, నేను సువార్త చేస్తానికి వెళ్ళినప్పుడు నేను అదే చెప్తాను కూడా ఉన్న వాళ్ళతో. మీరు ఈడి తీస్తుంటారు కదా, వాళ్ళు కొట్టేసిన, చంపేసిన, సీల్ చేసిన అయిపోయే వరకు మాత్రం ఈడే మాత్రం మానొద్దు. అది అర్థమైందా? ఎందుకంటే అనేకులను వాళ్ళు ఏం చేస్తారంటే అనేకులను వాళ్ళని క్రీస్తు వైపుకి ఆకర్షించడానికి ఒక అవకాశం అవసరమేమది అని చెప్పి అంటూ ఉంటాను. కానీ ఏ సందర్భం లేని సందర్భాలు చాలా సందర్భాలు ఎదురవుతాయి. ఏమీ భయపడినాడు, ఏమి ఇప్పుడే కదా, ఎప్పుడైనా గమనించండి, ఎక్కడైనా గమనించండి. వాళ్ళు చంపేత్తనికి వచ్చిన కత్తడికి వచ్చిన సరే నేను కదలను, నేను వాడితో ఏం మాట్లాడను, వాడితో వాదం పెట్టుకోను, నేను చెప్పేస్తూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఆయన అనుమతి, బైబిల్ ఒక మాట నేను నమ్ముతాను, ఈ ఎంట్రికి ఊడి పడాలంటే ఆయన చిత్తం కావాలి కదా. వాడు కర్ర మన మీద పడాలంటే ఆయన చిత్తం కావద్దా? ఆయన చిత్తం లేకుండా ఎవడండి మనం కొట్టేవాడు? మనం కొట్టి మగోడు ఉన్నాడు ఎవడైనా? మన కొట్టి ఈరుడు ఉన్నాడు ఎవడైనా? ఎవ్వడేం చేయలేడు. ఆయన సెలవైందనుకో నువ్వు ఇంట్లో దాక్కున్నా కొడతాడు వచ్చి, నువ్వు పరిగెత్తినా కొడతాడండి. అర్థమైందా? కాబట్టి ఆ రోజుల్లో శిష్యులు భయపడ్డారు కనుక పారిపోయారు. పారిపోకపోతే వాళ్ళని పట్టుకుందిరా, వాళ్ళని కొట్టేసి సిలువెత్తురా, ఏం లేదు. దేవుడు ఆ భయం కొన్ని సందర్భాల్లో దేవుడికి దూరం చేస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తులు సాగినప్పటికీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, ఇగో ఏలియా మనలాంటి స్వభావం కలవాడు. ఎందుకన్నాడు తెలుసా అండి? ఇప్పుడు అర్థమైందా? అంతవరకు ఏం చేశాడు? అగ్ని కురిపించాడు, వర్షం ఆపేశాడు, మళ్ళీ వర్షం రావాలని ప్రార్థన, వర్షం వచ్చేసింది, చచ్చిపోయిన బిడ్డను బతికించేశాడు. ఎన్ని చేశాడండి ఆయన. ఏమండి ఒక ఆడదే సవాలు చేసిందండి, శపథం చేసింది, 24 గంటల గల చూసుకో, నేను చంపకపోతే దేవుడు నాకు కీడు చేస్తాడంటే నన్ను చంపుతాడు అన్నట్టుగా మాట్లాడితే ఆ సవాలు చేతంతో ఇంక ఇక్కడ వెంటనే కూడా ఆ మాట మీదే, ఆ మాటే జ్ఞాపకం వచ్చేసిందేమో పాపం తెలియదు. కానీ ఇంకా దాన్ని బట్టి ఒరే నువ్వు నాతో ఉంటే నువ్వు సత్తారా బాబు అన్నట్టుగా, నువ్వు వెళ్ళిపో, పలానా చోటకి వెళ్ళిపో, అక్కడుండు, రేపు కలుసుకుందాం ఉంటే అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఎవడి శిష్యుడు పనివాడు పంపించేశాడు. ఈయన పరుగెడతాం మొదలు పెట్టాడు. అడవులంట ఒక రోజంతా పరిగెత్తేశాడు. ఎందుకో తెలుసా? భయము ఆ విధంగా పరిగెత్తించింది. భయము ప్రియతేని పెట్టాడు. అయినప్పటికీ దేవుడు ఆయన అమ్మడిస్తూనే ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు అలా పరిగెడతావు, ఎందుకు అలా? నువ్వు ఫోన్ చేయి, ఆ విషయం నేను చూసుకుంటాను అన్నట్టుగా.
నువ్వు తిను, నువ్వు ప్రయాణమై వెళ్ళు. 40 రోజులు ప్రయాణం ఉంది నీకు. నువ్వు అక్కడ నాకు పర్వతం మీదకి రావాలి. ఇంకా నువ్వు నడవలసింది ఉంది. ఇంకా గమ్యం చేరాలి. ఇప్పుడు చచ్చిపోతే ఎలాగా? ఆ పర్వతం మీదకి రావాలి నువ్వు. నా పర్వతం మీదకి నన్ను కలుసుకోవాలి అక్కడ. ఇంకా నీ పని ఉంది. అవునండి, నీ పని ఉందండి. నీ ప్రార్థన అవసరం ఉందండి దేవుడికి. నీ సాక్ష్యం అవసరం ఉందండి. నీకు విశ్వాసం, నీ పరిసర అవసరం ఉందండి దేవుడికి. అప్పుడే చాలనుకుంటే ఎలా? అప్పుడే ముగించి ఉండాలంటే ఎలాగా? దేవుడు ఏలియాని అప్పడించాడు. దేవుడు నిన్ను అప్పడిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం మనుషులం కాబట్టి కొన్ని ఆ పరిస్థితుల్లో ఆ బలహీన పడినా, కానీ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని, వాక్యాన్ని బట్టి మళ్ళీ నిలదొక్కుని, వాక్యాన్ని బట్టి మరలా ముందుకు మనం సాగినప్పుడు దేవుడు నిన్ను ఆ పర్వతం వద్దకు నడిపిస్తాడండి. కనుక అలా కాదు, నేను ఇలాగెళ్తాను, అలా కాదు అని అనకూడదండి. దేవుడు ప్రతి మాటకు చిత్తం అంటాం అంతే. దేవుడు చెప్పిన మాట ప్రతి మాటకు కూడా చిత్తమని లోబడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏం కాదు. అబ్రాహాం తోడు అంటే దేవుడు మాట్లాడినప్పుడు అంటే చిత్తం అన్నాడంట. లోతుతో మాట్లాడినప్పుడు అలా కాదన్నాడట. ఒకసారి ప్రకాష్ గారు అన్నట్టుగా జ్ఞాపకం నాకు. లోతు ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు అలా కాదు అంటున్నాడు. అబ్రాహాం ఏంటంటే చిత్తం అన్నాడండి. చిత్తం అన్నవాడు ఏ విధంగా అయ్యాడు, కాదన్నవాడు ఏ విధంగా అయిపోయింది కుటుంబం చూస్తున్నాం కదా. అలాగే దేవుని వాక్య ప్రకారం చూడ, ఆయన చిత్తం మన పట్ల నెరవేరినట్లుగా మనము ఆయనతో నడవాలి, ఆయనలో నడవాలి. ఆయన వాక్య ప్రకారం మనం జీవించడానికి సిద్ధపడుతూ ఉండాలి. ఆనోకు నడిచినట్లుగా మనము నడవాలి. ఏలియా ఒక్క మాట చెప్పాలంటే అంత భక్తి కలిగిన వాడు ఇక్కడ ఎవరూ లేవు. అంత పవర్ఫుల్ అండి ఏలియా. అలాంటి ఆయన కూడా చూడండి ఎటువంటి బలహీన పడ్డాడో. అలాగే కొన్ని సందర్భాల్లో మనం గమనించాలి. ఏమండి, బలహీన పడకూడదండి. మన ఆలోచనలు మారకూడదు. ఏమండి బలహీన మన మనసాక్షులకు రాకూడదు. విశ్వాసంతో మరింత విశ్వాసంలోకి సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు ముయ్యండి. శాంతల గారు వచ్చేసారు, ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. శాంతల గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా పరిచర్య చేసేవారు కూడా చేతబడి రావాలి. ఇలాగా అక్కడికి వచ్చి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరు
ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అయ్యా, మరి 33.5 సంవత్సరాలు మీరు జీవించిన కాలంలో చివరి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ శిష్యుల సమక్షంలో గొప్ప మేడగదిలో చెత్తపరిచి ఒక రొట్టె పట్టుకుని ప్రార్థన చేసి, ఇది నా శరీరం, ఇది భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అదే ప్రకారంగా ఈ 2022వ సంవత్సరం మే నెల 2వ పునరుత్థానంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇగో రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీ శరీరం మేము భుజించినట్లుగా ఆశీర్వదించి దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మరొక వాక్యం. ఒక్కొక్కటి 3 ఇస్తాను. ఒక్కొక్కటి 3 ఇస్తాను. ఒక్కొక్కటి 3 ఇస్తాను. వెళ్ళిపో. ఒక్కొక్కటి 3 ఇస్తాను. మీరు చెప్పారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని. అదే ప్రకారంగా ప్రభువా, ఇగో పాత్ర ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుండగా ఈ రక్తాన్ని ప్రోక్షించుటండి నాయన, నీ శరీరం తిని నీ రక్తం త్రాగినట్టు నీ మరణ పునతో ప్రచురించినట్టుగా ఈ పాత్రను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. సిలువలో ఆ సిలువలో ఆ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకొక సజీవ చాలు. ఇది డిస్కనెక్ట్ చేసాను. ప్రైజ్ లార్డ్. ప్రేమ గల మా ప్రభువా, కృపగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చారు. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మరొక మారు మీరు ఇచ్చిన కొత్త నిబంధన ప్రకారంగా నీ యొక్క ప్రభువా బలను మేము పాలు పొందే భాగ్యం ఇచ్చారు. బలలో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ నీకు సాక్షులుగా జీవించలాగున కానీ మిగిలిన రొట్టె రాక్షసను బట్టి రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా రక్షించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఒక్కరిని బట్టి కుటుంబంలో రక్షణ ఇవ్వండి. నీ రాకడ ఆలస్యమైతే వచ్చే నెలలో కూడా ఇలా బలలో పాలు పొందే నీ మహాకృప భాగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని, ఎదుగో ప్రభా పాలు పొందిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. రేపు రాత్రి ఏంటండి? సోమవారమా? ప్రార్థన రేపు రాత్రి. కాబట్టి మొదటగా ఆ విధంగా లైన్గా వెళ్ళి చక్కగా ప్రేళ్ళు తీసుకుని మరలా వచ్చి కూర్చోండి. ఎక్కువ కింద వలమోయకుండా చూడండి సాధ్యమైన వరకు. నీళ్లు గట్ట వలిపోకుండా. సంటి బిడ్డలు ఉన్న వాళ్ళు ముందు బిడ్డలకు తినిపించేయండి, తర్వాత మీరు తినండి. రెండు ఒకసారి కుదరదు మీకు. కింద మీద వలమోసుకుంటారు. సమయం మరి ఇక చాలా ఉంది కదా. చాలామందికి పొద్దున్నే భోజనం అయితే ఆకలి అవుతాయండి అని అన్నారు. మరి అయినప్పటికీ కూడా వారి ఆసక్తిని బట్టి ఏర్పాటు చేసుకోమని చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధి మమ్మల్ని ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ఇదిగో ఈ సమయంలో ఇటువంటి వాక్యం ఫలింప చేయండి. బలహీనమైన వారిని బలపరచండి. అలాగే ప్రభువా చదువుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి. పరీక్షలు రాసిన వారికి మంచి మార్కులతో పాస్ అవటానికి, రాయిపోయే వారికి కూడా సహాయం చేయండి. అలాగనే ప్రభువా
చదువులు పూర్తయిన వారికి జాబులు వచ్చినట్లు జాబులు చేసేవారు ప్రమోషన్ వచ్చినట్లు, వ్యాపారాలు చేసుకున్న వ్యాపారాలు దీవించండి. చేతి పని చేసుకున్న వారి రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి చేతి పని దీవించి, పాడి పంటలు కానీ చెరువులు కలిగిన వారు దీవించి ఆస్వాదించండి. ఊహలను నట్టుగా రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎవరి బిడ్డలు వివాహం విషయంలో తగిన బిడ్డలను జతపరచండి. పరిశుద్ధ వివాహం ద్వారాగా కుటుంబాలుగా కట్టండి. జతపరచబడిన వారికి గర్భఫలం ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు సువైన కానుపనివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆయురారోగ్యాలు ప్రసాదించండి. ఒక్కరిని బట్టి కుటుంబాల రక్షణ ఇవ్వండి ప్రభువా. అలాగే ఈ సమయంలో ఈరోజు ప్రభువా మరి జోయలను బట్టి కృపను బట్టి ప్రార్థిస్తున్న కుటుంబాన్ని బలపరచు నాయన. ప్రభువా కుటుంబ పరంగా రాణిని కూడా బలపరిచి వారి బిడ్డలను కూడా దీవించు నాయన. మరి ఈ ప్రేమ విందు ఏర్పాటు చేసుకుండగా ఆశీర్వదించండి. పరిచర్య చేసిన బిడ్డలను ఆశీర్వదించు నాయన. ఆయురారోగ్యాలను ఇవ్వండి తండ్రి. అంతేకాకుండా ప్రభువా మరి సిద్ధపరిచిన ప్రతి ఆహారమును కూడా ఆరోగ్యంగాను ఆశీర్వదకరంగా రుచికరంగా ఉన్నట్లు సర్వ సమృద్ధిని దయచేయమని, వేస్ట్ కాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగని మరి ప్రభువా నీ బిడ్డ ప్రభువా మరి సూర్యనారాయణ గారిని బట్టి, సిస్టర్ గారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, ఆనందు దీవెని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. వారి యొక్క అత్తమామలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఈరోజు ఇంకో ప్రభు చంటి బిడ్డకు ప్రభువా అంకితాన్ని ప్రభు నామకరణం చేయటమే కాకుండా అన్న ప్రశ్న చేయడానికి కూడా సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రం. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారు సిద్ధపరిచిన స్వీట్ని కూడా మరి ప్రతి ఒక్కరు తీసుకుంటుండగా ఆరోగ్యాన్ని ఇచ్చి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని, ఇదిగో రేపు రాత్రి జరగబోయే స్తుతి కూటమును ఆశీర్వాదకరంగా, దీవునికరంగా, జయకరంగా నీ నామ మహిమార్థంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా మరి ప్రతి చోట జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండండి. అలాగే ఇక్కడ ముగించుకుని జలికాకుండా వెళ్తుండగా మరి అక్కడ కూడా ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించండి. ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. ఈ రాకడాల్సింది మళ్ళీ వచ్చే నెలలో బలలో పాలు పొందే వరకు ప్రతి బిడ్డకు నీ కృప కాపుదల ఉంచి దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు కాసి కాపాడు మా ప్రభువా, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి అందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదై ఉన్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కడ కూడిన మాకు నీ యందు విశ్వసించిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. సరిపాటుగా వడ్డించుకోండి. కావాలంటే మళ్ళీ ఎంచుకోండి.